నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో అమెరికాకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య రోజురోజుకి తగ్గుముఖం పడుతోంది అని కొంత స్టడీ చెప్తోంది. ఇది ఒకవైపు. మరోవైపు చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. అమెరికా పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్లకు, వీసా అప్రూవల్స్ పూర్తిగా ఆగిపోయాయి, అమెరికానే కావాలని భారత్ నుంచి రావాల్సిన విద్యార్థులను రానివ్వకుండా చేస్తోంది అనే ఆందోళనలో ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా కన్సల్టెన్సీలు కూడా ఉన్నాయి. సో ఏమిటి వ్యవహారం, ఎలా అర్థం చేసుకోవాలి, మరి పిల్లలు ఎలా ఆలోచించాలి సిచ్యువేషన్ని, తల్లిదండ్రులు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే అక్కడ అడ్మిషన్స్కి టైం అయిపోతుంది, ఇక్కడేమో వాళ్లకు స్లాట్స్ రావట్లేదు. అండ్ అమెరికా ఒక రీజన్ చెప్తోంది, ఇక్కడేమో ఆ రీజనబుల్గా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఏమీ కనబడట్లేదు. మరేంటి ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఏం చేయాలి? అట్ ద సేమ్ టైం ఓవరాల్గా కనుక చూసినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం, అమెరికాకు వెళ్ళడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ పటంలో ఎంతవరకు అవసరం? ఒక విద్యార్థి కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కానీ అమెరికా బదులు ఇంకేమైనా దేశాలను ప్రయత్నం చేసే సిచ్యువేషన్స్ ఈరోజు రానే వచ్చేసాయా అన్న పరిస్థితి కనబడుతోంది. చాలామంది రష్యాకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ఉక్రెయిన్కు వెళ్తూ ఉన్నారు, లేదా ఫిన్లాండ్కు వెళ్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా లాంటి దేశాలు వెళ్తున్నారు, యూకే వెళ్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో కొత్త కొత్త దేశాలకు వెళ్ళే ప్రయత్నం, ముఖ్యంగా జర్మనీ లాంటి దేశాలకు కూడా వెళ్తున్నారు. ఆ సంఖ్య కూడా పెరుగుతోంది స్టడీస్లో చూస్తే కనుక. సో చూద్దాం, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. విద్యార్థులకు ఉపయోగపడే డేటాను మనము మన అనలిస్ట్ దగ్గర తీసుకుందాం. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు కందాడై పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ అంశం మీద. సో ఈ టాపిక్ చూసిన తర్వాత వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా అవగాహన పెంచుకుంటారు దీని మీద. సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని అర్థం చేసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఉపయోగించుకునే ఆలోచనలన్నీ చేస్తారనేది మా ఉద్దేశం. సో పార్థసారథి గారు నమస్తే అండి. సో ఓవరాల్గా చూస్తే సిచ్యువేషను ఇటువైపు నుంచి చూస్తేనేమో వీళ్ళకేమో స్లాట్స్ రావట్లేదు, అక్కడేమో అడ్మిషన్స్ టైం అయిపోతున్నాయి, వీళ్ళేమో కన్సల్టెన్సీ త్రూ వెళ్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఇవన్నీ చూస్తే ఇటు కన్సల్టెన్సీలు, పేరెంట్స్, స్టూడెంట్స్ టెన్షన్లో ఉన్నారు. అటు అమెరికా ఏమో లేదు స్లాట్స్ వస్తాయి, మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు, మేము చాలా స్క్రూటినీ చేస్తూ ఉన్నాము అని చెప్పి అంటున్నారు. దాదాపు 70% డిక్లైన్ కనబడుతుంది ఇందులో, వీళ్ళకి అడ్మిషన్స్ లేకపోవడం అనేది. ఈ సినేరియోని ఎట్లా అర్థం చేసుకోవాలి ఫస్ట్? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిందే ఈ అక్రమ వలసల్ని నేను నిరోధిస్తానని చెప్పి. ఇక్కడ అక్రమ వలసల్ని నిరోధించడం అంటే చట్ట విరుద్ధంగా ఎవరైతే అమెరికాలోకి ప్రవేశిస్తారో వాళ్ళని ఆపడం, అది మొట్టమొదటి ఉద్దేశం. ఇక అక్కడ రెండవ ఉద్దేశం డొనాల్డ్ ట్రంప్ పాలసీ మేకింగ్లో ఉన్నది, ఎవరైతే రకరకాల ఐడియాలజీల పేరుతో, రకరకాల ఉద్దేశాలతో, అంటే కేవలం చదువుకోవడానికి కాకుండా వేరే ఉద్దేశాలతో అమెరికాకు వచ్చి అక్కడ అశాంతి, ఆందోళన, అస్థిరత చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని అడ్డుకోవడం, ఇవి రెండు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ ఇమిగ్రేషన్ పాలసీలో కీలకమైన అంశాలు. ఈ మొట్టమొదటిది సరే, చట్టవిరుద్ధంగా అబద్ధాలు చెప్పి రావడం, ఒక పని కోసం వచ్చి ఇంకోటి చేయడము, అక్కడ మాఫియా ముఠాలు పెరిగిపోవడం, డ్రగ్స్ రవాణా, వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం. ఇక్కడ ఇటీవల కాలంలో మనకి అమెరికాలోనే కాకుండా యూరోపియన్ దేశాల్లో కూడా ఈ రకరకాల సిద్ధాంతాల పేరుతో, ముఖ్యంగా ఈ పాలస్తీనా విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఆందోళనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సరే, ఆందోళనలు, నిరసనలు చేసుకోవడం వరకు ప్రజాస్వామ్య దేశాల్లో ఇబ్బందికరమైన పరిణామం కాదు, మీరు ఎవరికైనా మద్దతు పలకొచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో గత 2-3 సంవత్సరాలుగా చూసినప్పుడు ఈ ఆందోళనలు, నిరసనలు, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో అది అవతల వాళ్ళని మాట్లాడనీయకుండా, వాళ్ళ యొక్క భావ ప్రకటన చేయనీయకుండా ఒత్తిడి పెట్టి వాళ్ళ మీద దాడులు చేసేదాకా ఈరోజు పరిస్థితులు వెళ్ళాయి. ఈ పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి ఈరోజు పాశ్చాత్య దేశాలన్నీ కూడా, ముఖ్యంగా దాంతోపాటు అమెరికా కూడా ఈరోజు గట్టి నిర్ణయంతో ఉంది. దాంట్లో రకరకాలు, ఇప్పుడు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు పేరుతో జరుగుతున్నవి, లేదా పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవలో జరుగుతున్నవి, రకరకాల కారణాలతో జరుగుతున్నవి. డొనాల్డ్ ట్రంప్ దీని మీద పూర్తి స్థాయిలో
ఇది ముఖ్యంగా కమ్యూనిస్టులు చేసేది, ఈ మిగతా వాళ్ళు చేసేది, ఇది అమెరికాని ఆక్రమించుకోవడానికి చేసేదన్న భావనలో ఉన్నాడు. ఆయన దీన్ని గట్టిగా అణిచివేయాలని ఆయన నిర్ణయాలు తీసుకొని ఎన్నికల్లో కూడా దాని వాగ్దానాలు ఇచ్చే ఆయన గెలిచాడు. సో దానికి తగ్గట్లుగా వాళ్ళు ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్కి సంబంధించిన పాలసీ డెసిషన్స్ తీసుకుంటున్నారు. బట్ డైరెక్ట్గా విద్యార్థుల మీద ఎట్లా పడుతుంది? ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఈ విద్యార్థులు ఏవైతే క్యాంపసెస్లో గత 2-3 ఏళ్లుగా ఆయా విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో ఏవైతే 2-3 ఏళ్లుగా వీళ్ళు ఆందోళనలు చేస్తున్నారో ఆందోళనలు శృతిమించాయి అనే విషయం గత బైడెన్ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం హెచ్చరించింది. అది ట్రంప్ ఒక ఎన్నికల అంశంగా చేసుకున్నాడు. ముఖ్యంగా హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు, లేదా కొలంబియా యూనివర్సిటీ కావచ్చు, లేదా మిగతా యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలన్నీ కూడా అక్కడ జరుగుతున్న ఆందోళనలకి తావిచ్చేలా వ్యవహరించాయి. వాటిల్ని శృతిమించడానికి, రోడ్లు ఎక్కడానికి, క్యాంపస్లు మూసివేయడానికి కారణమయ్యాయి. అక్కడ చదువు సాగట్లేదు, ఆందోళనలు సాగుతున్నాయి, ఇది మంచి పద్ధతి కాదు అని ప్రభుత్వాలు హెచ్చరించేదాకా వెళ్ళాయి. బైడెన్ దాన్ని తీవ్రస్థాయిలో పరిగణించలేదు, కానీ ట్రంప్ పరిగణించి వాటికి ఫండింగ్ ఆపడము, ఆ యూనివర్సిటీలతో యుద్ధం నడుస్తుంది. అదే సందర్భంలో ట్రంప్ తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే, ఇలా ఇక్కడికి వచ్చి ఎవరైతే అశాంతికి కారణమవుతున్నారో వాళ్ళని రాకుండానే నేను నిరోధిస్తాను. పలు సందర్భాల్లో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో చెప్పింది ఏంటంటే, నువ్వు ఒక సిద్ధాంతానికి పనిచేస్తాను అని వీసాకి అప్లై చేసేటప్పుడే చెప్పుంటే నిన్ను రానివ్వాలనా లేదా అన్నది నా ఇష్టం. ఒకవేళ నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే నేను నిన్ను బయటికి పంపిస్తాను, అది తర్వాత నేను కనుక్కుంటే. ఇక్కడికి వచ్చి నేను నిన్ను బయటికి పంపించేదానికన్నా నిన్ను రానిచ్చే ముందే నేను నిన్ను వెరిఫై చేస్తాను, ఇది మా పాలసీ అని ఆయన ప్రకటించాడు. ఆ పాలసీకి అనుగుణంగానే ఈరోజు అమెరికా వీసాకి, అది స్టడీ వీసా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ వీసా కావచ్చు, ఇంకొక వీసా కావచ్చు, ఏ వీసాకి ఎవరు అప్లై చేసినా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఈ పరిశీలనలో భాగంగా వాళ్ళు ఆర్థిక అంశాలు, మిగతా అంశాలు పక్కన పెడితే ఒక వ్యక్తి యొక్క సైద్ధాంతిక భూమికని అంచనా వేయడానికి వాళ్ళు సోషల్ మీడియా దీని మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎందుకంటే దాంట్లో వీళ్ళు పెట్టే పోస్టులు అతని యొక్క భావజాలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో అమెరికా ఏం చేసింది, ఒక 3 నెలల క్రితం వీసాకు అప్లై చేసే ప్రతి విద్యార్థి ఆయన యొక్క సోషల్ మీడియా పేజీలని లాక్ చేసుకోకుండా ఓపెన్లో ఉంచి ఆ లింకులన్నింటినీ ఆ వీసా అప్లికేషన్లో పేర్కొనాలి. సో ప్రతి సోషల్ మీడియా పేజీని వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఒకవేళ ఏమైనా సందేహం ఉంటే వీసా అధికారులు ఆ సందేహాలన్నీ తీర్చుకున్న తర్వాతనే వీసా ఇవ్వాలన్నది ఈరోజు అమెరికా విదేశాంగ శాఖ ఆదేశం. సాధారణంగా మన విద్యార్థుల్లో తెలుసో తెలియకో ఏదో ఒక సందర్భాల్లో ఎవరి ప్రభావానికి లోనయ్యో ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా సోషల్ మీడియాలో అనుకూలంగా ప్రతికూలంగా మాట్లాడి ఉంటే దొరికిపోతారు. ఇప్పుడు నువ్వు లాక్ చేయడానికి లేదు, నాకు సోషల్ మీడియా పేజీ లేదని చెప్పడానికి లేదు. సోషల్ మీడియా పేజీ లేదని చెప్పినా ఈ కంపెనీలన్నీ కూడా అమెరికన్ కంపెనీలే, డేటా అంతా షేర్ చేస్తాయి అవి. అందువల్ల ఏమవుతుంది అని అంటే ఈరోజు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కారణంగా ఇటు విద్యార్థుల్లో ఇబ్బంది ఏర్పడింది. అది విద్యార్థులే కాదు, ఉద్యోగస్తుల్లో కూడా. ఎవరైతే H1B వీటన్నిటి మీద అమెరికా వెళ్ళాలని కళ్ళగంటున్నారో వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నువ్వు ఆ సిద్ధాంతాన్ని నమ్మి దాంట్లో పాల్గొనకపోయినా ఏదో సందర్భంలో నువ్వేదో కమెంట్ ఆవేశంలోనో మిత్రుల వల్లనో చేయొచ్చు. అది కూడా ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తోంది. ఇది ఈరోజు యాక్చువల్గా ఈ స్టాల్మేటు ఏదైతే వీసాల జాప్యం జరగడానికి జరుగుతున్న కారణం. బట్ ఇక్కడ సింపుల్ రీజన్ ఏదో చెప్పి ఒక సెక్షన్ చెప్పేసి వెంటనే రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే వీళ్ళు అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు అని రిజెక్ట్ చేస్తున్నారు సింపుల్గా. అంతే. ఇప్పుడు వాడికి సందేహం వస్తే, ఇప్పుడు గతంలో ఏంటంటే సందేహం వచ్చింది, ఆ సందేహాన్ని నివృత్తి చేసుకునేవారు వీసా ఆఫీసర్లు. మనకి అమెరికా వీసాకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూలు చేయబడతారు, వాళ్ళ గురించి అడుగుతారు, సందేహం వస్తే 100 ప్రశ్నలు డాక్యుమెంట్లు అడుగుతారు, అవన్నీ ఇస్తేనే వీసా వస్తుంది. అది మొట్టమొదటి నుంచి జరుగుతోంది. ఇప్పుడు ఏంటంటే సందేహం వస్తే అంతకుముందులాగా వెరిఫికేషను ఏదో లీనియన్సీ ఇవ్వడము అవన్నీ లేవు. ట్రంప్ సామ్రాజ్యంలో సందేహం వస్తే పక్కన పెట్టేసాయి. అసలు సందేహం రావడమే పెద్ద సమస్య.
దాన్ని నువ్వు సరైన రీతిలో క్లారిఫై చేయలేకపోతే వెంటనే పక్కన తీసి పెట్టేస్తున్నారు. వాళ్ళు ఏమి అంతకుముందులాగా కొంత లీనియంట్ వ్యూ పాటించే సిస్టమ్ ఈరోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో లేదు. సో ఇక్కడ తెలుసో తెలియకో వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి ముందు చేసిన కొన్ని కమెంట్స్ కావచ్చు, కొన్ని కావచ్చు, నువ్వు సోషల్ మీడియా పేజీని డిలీట్ చేయడానికి లేదు, లాక్ చేయడానికి లేదు, ప్రతిదీ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎవరైతే ఇలాంటి అమెరికా వీసాలకో అమెరికా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఈ రాబోయే 2-3 ఏళ్లలో ఇటువంటి విషయాల్లో ముందు జాగ్రత్త వహించాలి.